वारंगल जिला वन, पर्यावरण और वानिकी राज्य मंत्री कोंडा सुरेखा ने कहा कि वो काकती भूमि पर सरदार सरवई पापन्ना गौड़ की मूर्ति स्थापित करने के लिए काम करेंगे। कार्तिका वन महोत्सवम के अवसर पर गोडा ऑफिशियल्स एंड प्रोफेशनल्स एसोसिएशन JOPA के तत्वाधान में मध्यकोटा किला वारंगल के एकाशिला चिल्ड्रन पार्क मैदान में एक वन भोजन कार्यक्रम आयोजित किया गया था। मुख्य अतिथि के रूप में उपस्थित मंत्री कोंडा सुरेखा ने कहा कि गीता कार्यकर्ताओं को दुर्घटना का खामियाजा ना भुगतना पड़े, इसके लिए सरकार विशेष किट वितरित कर रही है। उन्होंने कहा, अगर त्रिकोटा में जगह मिलती है तो सरवई पपन्ना गौड़ा की मूर्ति स्थापित की जाएगी और मंत्री कोंडा सुरेखा रेवंत रेड्डी के ध्यान में लाया जाएगा, जो CM से बात कर रहे हैं और वो निर्धनम के गोंडा कम्युनिटी हॉल को और अधिक देने के लिए कड़ी मेहनत करेंगे। हैदराबाद में BC राजनीतिक, सामाजिक और आर्थिक रूप से बढ़ने की आकांक्षा रखते हैं। इसके बाद उन्होंने सामूहिक भोजन किया। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। అధ్యక్షులిద్దరు మేడం గారికి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా దేవాదాయ శాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా గతంలో ఈసారి ప్రభుత్వం నుంచి అఫీషియల్గా కొన్ని ప్రత్యేకమైన టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్, శివాలయాల్లో అధికారికంగా కార్తీక దీపోత్సవాలు చేయాలని చెప్పి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చిన ఆడబిడ్డలకు పసుపు, కుంకుమ, మరి జాకెట్ ముక్క పెట్టి వాళ్ళను పండ్లు ఫలాలతో వాళ్లకు వాయినమిచ్చి పంపాలని కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మేము ఇక్కడ భద్రకాళి ఆలయంలో కూడా అఫీషియల్గా నిర్వహించడం జరిగింది. మరి నిన్న NTV వాళ్ళు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి కూడా వెళ్ళడం జరిగింది. ఈసరగుట్టలో కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇక కార్తీక మాస వన మహోత్సవ భోజనాలన్నిటివి కూడా ప్రత్యేకంగా ఈ మాసంలో జరుపుకుంటారు. మరి వరంగల్ ఈస్ట్లో ఈరోజు పద్మశాలి కుల బాంధవులు, అదేవిధంగా గౌడ సంఘానికి సంబంధించినటువంటి కుల బాంధవులు కూడా పెద్ద ఎత్తున కార్తీక వనభోజన మహోత్సవాలను వాళ్ళు వేరే ఏర్పాటు చేసుకోవడంతో వాళ్ళు ఆహ్వానం మేరకు ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఇక్కడ అందరూ ఒక్క దగ్గరికి రావడం అనేది ఒక మంచి సాంప్రదాయము. ఇది ఒక బంధుత్వాలను, బంధాలను పెంచేటువంటి ఒక వేదికగా ఇది ఉంటుంది. అదేవిధంగా ఐక్యతను పెంపొందిస్తుంది, నమ్మకాలను పెంపొందిస్తుంది, అదేవిధంగా చుట్టరికాలను పెంపొందిస్తుంది.